బంగారు చీర అలంకరణలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు దర్శనం. విశాఖలో కొలువైన కన్యకా పరమేశ్వరి అమ్మవారు స్వర్ణ వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్ధరాత్రి నుండి ప్రత్యేక పూజలు ఆరంభమయ్యాయి. అమ్మవారికి అలంకరించినటువంటి స్వర్ణ వస్త్రాలు సుమారు 5 కేజీల వరకు ఉంటుందని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించమని ఆలయ అర్చకులు, వేద పండితుల సమక్షంలో పసుపు, కుంకుమ, పాలు, సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాలతో అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అని తెలిపారు. అమ్మవారి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించమని తెలిపారు. ఆఖరి శుక్రవారం 300 మహిళలతో కన్యకా పరమేశ్వరి అమ్మవారు కుంకుమ పూజ तुप्पालगोत्रस्य लक्ष्मीनारायण सूर्य साहित्य वेंकटलक्ष्मी भानुप्रकाश मार्कंडे गोत्रस्य नागराज संतोषी मौनिका नाम देश सह कुटुंबानां तारक कृष्ण नाम देश सह कुटुंबानां मिथुनकुल गोत्रस्य नोकेशेट्टी वंदे कन्यका परमेश्वरी श्री महाकाली महालक्ष्मी महासरस्वती गुणात्मिका श्री वासवी कन्यका అందరూ కాంపోర్ట్పైనవి అక్షంతలు తీసుకొని ప్రదక్షిణ చేయండి. महालक्ष्मी महासरस्वती नमस्कार समर्पया మా తలవంచి నమస్కారం చేసుకోండి. అలాగా చవనోరస శిరస దృష్ట్య నామ సాష్టాంగ ఉచ్యతే శిరహయామి. మోకాల మీద కూర్చుంటే కనుక మోకాల మీద, లేదంటే కనుక దొంగనే, లేదంటే ఓం వాసుదేవే నమః. నా పేరు వెల్లుల్లిపల్లి బాబురావు అండి. కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి పిఆర్ఓగా వ్యవహరిస్తున్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4 శుక్రవారాలు, ప్రతి శుక్రవారం అమ్మవారిని వివిధ అలంకారాల్లో అలంకరించి పూజా కార్యక్రమాలు చేస్తున్నాము ఘనంగాను. ఈ రోజు 4వ శుక్రవారం, ఆఖరి శుక్రవారం నాడు అమ్మవారికి సువర్ణ వస్త్రాలంకరణ అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుండే శుద్ధ జలము, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, 108 రకాల వివిధ రకాల దినుసులతో ప్రత్యేక అభిషేకం గావించి ప్రత్యేక అలంకరణ గావించారు. అమ్మవారికి సువర్ణ వస్త్రం, కిరీటము, పాదము, హస్తములు అన్ని సువర్ణంగానే అలంకరించారు. సుమారు 3 కేజీలు బంగారంతో తయారు చేయించినవి సువర్ణ అలంకరణ చేశారు. ఈరోజు శ్రావణ శుక్రవారం 4వ శుక్రవారం సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సుమారు 300 మంది మహిళలతో సామూహిక కుంకుమ కార్యక్రమం జరిపించారండి. అదేవిధంగా శ్రావణ మాసం ఆఖరి వారం సందర్భంగా మధ్యాహ్నం సుమారు 300 మందికి పేదలకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారండి. ఫెమినా వాసవి క్లబ్ ట్రెజరర్ అండి. నా పేరు నాగిని. ఈ శ్రావణ మాసం వాసవి మాత గుడిలో 4 వారాలు చాలా అంగరంగ వైభవంగా శాస్త్ర కుంకుమార్చన చేస్తారండి. అమ్మవారు ప్రతి వారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ప్రతి శ్రావణ శుక్రవారం చేస్తారండి. ఇవాళ చేసింది బంగారు వస్త్ర అలంకరణ ఆ పూజ జరిగింది. ఇవాళ ఈ 4 వారాలు చేసిన అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ ముత్యాలు, పగడాలు, చిట్టి గాజులు, గాజులతో అందరికీ సమర్పించారండి. అమ్మవారికి చేసిన పూజా విధానం. నెక్స్ట్
ఇంకేంటి ఇవాళ చాలా బాగా చేసుకున్నామండి. అమ్మవారిని దర్శించుకున్నామండి. బంగారు చీర అలంకరణ, పట్టు చీర అండి, వాళ్ళ బంగారు పట్టు చీర అలంకరణలో అమ్మవారు చాలా అందంగా చాలా బాగా కనిపిస్తున్నారండి. ఇవాళ కూడా చాలా మంది సుమారు ఒక 500 మంది దాకా సహస్ర కుంకుమార్చన చేసుకున్నారండి. అందరికీ అన్ని కమిటీ తరఫున అన్ని సమకూర్చారు. జై వాసవి.